నడకలకై నీ కాళ్ళకు శీలలు, నే చేసిన పాపముకై నీ ప్రక్కలో బల్లెము. పాపిని నా మీద కరుణ చూపవయ్యా. నీ సిలువ నీ బిచ్చముపై నా కొరకు మోపిన దేవుడు, మమ్మల్ని ప్రేమించి క్షమించిన యేసు, నీకే వందనాలకు స్తుతిద్దామా. సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలం 10 గంటలకు అలాగే సాయంకాలం 5 గంటలకు 40 దినాల ఉపవాస ప్రార్థన అవుతున్నాయి. ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క సూచన మాట సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు. ప్రియ కుమార్తె, దేవుని యొక్క వాక్య ప్రకారం చూచినప్పుడు ఆయన నీతిమంతులను దీవించే దేవుడు. ఈ లోకపరంగా చూస్తే ఎలాగైనా నువ్వు బ్రతుకు అనే యొక్క విధానం మనకు కనబడుతుంది. అనగా మనం బ్రతకడం కొరకు కొన్నిసార్లు అన్యాయం చేసినా పర్లేదు, అధర్మంగా ఉన్నా పర్లేదు అన్నది కొంతమంది యొక్క ఆలోచన. కానీ సామెతల గ్రంథము చాలా జ్ఞానమైన మాట తెలియజేస్తుంది. యుక్త మార్గములో నడుచుకో. దేవుని యొక్క వాక్యము సోమరులను, అన్యాయస్తులను, అవినీతిమంతులను ప్రోత్సహించదు. ఈ లోకంలో కొన్నిసార్లు మనము దేవుని కొంత అడ్వాంటేజ్ తీసుకొని పర్వాలేదులే అని ఆలోచిస్తాం. కానీ దేవుని యొక్క వాక్యము దాని వ్యతిరేకమైనది. యుక్త మార్గము అనగా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడము, ఒక సరైన మార్గములో జీవించడం. ప్రభు మనల్ని కోరుకుంటుంది ఒక చక్కనైన యుక్తమైన మార్గంలో జీవించడం. కుమార్తె, ఈరోజు ఒకవేళ మనము దేవుని చేత ఆస్వాదించబడాలనుకున్న మనము ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఈ 40 దిన ఉపవాసం నీవు వాక్యంతో నీ జీవితము అంటగట్టబడినదా? లేదా ఈ లోకపరంగా ఉంటూ ఏదోలాగా అయిపోవాలే, ఏదోలాగా ఆస్వాదించబడాలి, అబద్ధమాడో, మోసం చేసో, ఏదో తప్పుడు చేసినా సరే నేను దీవించబడాలి, అది దేవునికి ఆశీర్వాదం అనుకోవద్దు, తలంచవద్దు. దేవుని యొక్క వాక్యము అట్టి క్రియకు వ్యతిరేకము. దేవుని వాక్యం స్పష్టమైనది. యుక్తమైన వారుగా నడుచుకునండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ప్రోత్సహిస్తున్నాను. నీ వేదన బాధన తొలగాలంటే వాక్యం ప్రకారం జీవించు, వాక్యానుసారంగా ఉండండి. దేవుడు దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా కనుమ దేవాన్ని కొన్నాళ్ళు నీ బిడ్డని వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ వాక్యముతో ప్రతి వారిని సరిచేయండి, బాగు చేయండి. వాక్యానుసారమైన ఆత్మీయ జీవితాలు దయచేసి నీ కృపాక్షమలతో నింపండి. అయినా వారి దిశలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చమంటున్నా దేవాన్ని కొన్నాళ్ళు. దేవాన్ని కృపను చూపిస్తూ నీ పట్ల అయినా వారు ఎలాంటి గురి కలుగుతున్నారో వాటిని నెరవేరుస్తుండగా వారి పట్ల నీ కార్యం నెరవేర్చి బలపరచమని, ఉదయకాల సమయంలో వేదనతో బాధతున్న వాను మీరే ధైర్యపరిచి దీవించమని యేసునామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభుని నమ్మకించండి. ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.